ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు. వేదము అనేకమైనటువంటి అంశాలు మనకు అందించింది. ఒకటా రెండా కాదు. వేదములో అనేకమైన అనుష్ఠానాలు ఉన్నాయి. వేదాన్ని మనం పరిశీలించి చూస్తే కర్మకాండని, ఉపాసనాకాండని, జ్ఞానకాండని ఇలా ఉంటాయి. ఇక్కడ మనకు వేదంలో ఒక మానవుడికి ఏది వాంఛితమో దాన్ని అందించటం వేద ధర్మం. ఇక్కడ ఈరోజు నేను చెప్పే అంశము వేద స్తుతి. అంటే వేదమును స్తుతిస్తున్నాం. దేనికి స్తుతిస్తున్నాం? ఒక మనిషికి ఓ నమస్కారం ఎప్పుడు పెడతాం మనం? వాడితో ఏదైనా పని ఉన్నప్పుడు, లేదా వాడికి భయపడినప్పుడు కదా. ఇక్కడ మనము నమస్కారం స్తుతించినప్పుడు ఏది వాంఛించి స్తుతిస్తున్నామో దాన్ని ఇయ్యవయ్యా అని మనం దాన్ని వేదమాతను మనం అర్థిస్తున్నాం. వేదం ఏం చేస్తుంది? అర్థించినటువంటి వాడికి అందించటం వేదధర్మం. నువ్వు ఏదైతే అర్థిస్తున్నావో అది అందిస్తుంది. కానీ అందుకునే శక్తి కేవలం కోరిక అడగగానే సరిపోదు. దాన్ని అందుకునేటటువంటి యోగ్యత కూడా నీకు ఉండాలి. ఇక్కడ యోగ్యత అంటే వర్ణ వ్యవస్థను చెప్పటం లేదు. ఇక్కడ యోగ్యత అంటే ఏమిటి? సాధన బలం నీలో ఉండాలి. స్తుతించిన తర్వాత నీకు దాన్ని గ్రహించేటటువంటి శక్తి, జీర్ణించుకునే శక్తి అది నీలో ఉండాలి. కనుక ప్రతి ఒక్క వ్యక్తి కూడా వాంఛించే ఏముంటాయి? ఒకసారి ఆలోచించండి. ఇక్కడ మనం కొన్ని కోట్ల రూపాయలు నీకు ఎదురుగా పెట్టాడు, విలువైనటువంటి రత్నాలు ఒక దగ్గర పెట్టాడు. ఈ రత్నాలు కావాలా, ప్రాణం కావాలంటే ఏమంటాం మనం? రత్నాలు అడుగుతావా? ప్రాణం ఉంటే చాలు అనుకుంటాం. అంటే ఇక్కడ ప్రాణం ప్రధానమైనటువంటి. కనుక అలాంటి ప్రాణాన్ని ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడు. ఆయువు అన్నాడు, ప్రాణము అన్నాడు. ఇవి చాలా ముఖ్యమైనటువంటివి. ప్రజల్లో మంచి కీర్తి అంటే వీడు మంచివాడు అనిపించుకునేటటువంటి విధంగా కర్మ ప్రేరణ నీలో ఉండాలి. ఒక మనిషి మంచి చెడు అని దేని ద్వారా నిర్ధారణ చేస్తాం? కర్మ ద్వారా నిర్ధారణ చేస్తాం. వాడు దుష్కర్మలు చేసేటటువంటి వాడిని దుష్టుడు అంటారు. సకర్మలు చేసేటటువంటి వాడిని పుణ్యాత్ముడు అంటారు. అందుకని మన కర్మ మన యొక్క స్థితిని నిర్ణయిస్తుంది. ప్రజల ద్వారా గౌరవం పొందాలా, అగౌరవం పొందాలా, కీర్తి పొందాలా ఇనేటటువంటివి. కనుక అలాంటి కీర్తిని, ప్రజల ద్వారా కీర్తిని, ఇక ఎన్ని ఉంటే సరిపోతుందే? సంపద ఉండబల్లి సంపద ఉండాలి. ఆ సంపద కూడా దేనికోసం? సద్వినియోగం కోసంగా సంపద ఇక్కడ అర్థిస్తున్నాను. ధనం అన్నమాట. పశు సంపద కావచ్చు, ధనము కావచ్చు. ఇవన్నీ ఉంటే సరిపోతుందా? బ్రహ్మ తేజస్సు కావాలి. ఏమిటి? బ్రహ్మ తేజస్సు కావాలి. దానితో పాటు జ్ఞానం కావాలి. ఏ జ్ఞానము? ఏ జ్ఞానమైతే నీవు పరాస్థానానికి తీసుకువెళుతుందో, అంటే ఈ శరీరం వదిలిన తర్వాత కూడా నరకానికి పోకుండా స్వర్గవాసం కోసం తప్పించేటటువంటివి. ఇవే మానవుడు వెతుక్కొని తిరిగేటటువంటి అంశాలు. ఇక దీనికి తప్పించి మీరు మరొకటి లేదు. వాడు దరిద్రుడైనా ధనవంతుడైనా వాడు ఇవే వాంఛిస్తారు. ఆయువు కావాలంటాడు, ప్రాణం కావాలంటాడు, ప్రజల్లో గౌరవం అంటాడు, కీర్తి అంటాడు, ధనం అంటాడు, అలాగే బ్రహ్మ తేజస్సు అంటాడు, శరీరం వదిలిన తర్వాత స్వర్గానికి పోవాలంటాడు. ఇవి ప్రతి మానవుల్లో ఉండేటటువంటి వాంఛలు.
ఆ వాంఛల్ని నెరవేర్చుకునే దానికోసంగా వేదమాత మనకు ఒక అద్భుతమైనటువంటి మంత్రం చెప్పింది. అథర్వ వేదంలో 19వ అధ్యాయంలో 71వ సూక్తంలో 1వ మంత్రం, దివ్యమైనటువంటి మంత్రం. ఇది చాలా అద్భుతమైనటువంటి మంత్రం. ఇది కావాల్సిన వాళ్ళకే చెప్తాను, నేను అందరికీ చెప్పటం కుదరదు. అది వాంఛించేటటువంటి వారికి మాత్రమే అందిస్తే దాని ఫలం వాడికి ఉంటుంది. చెప్తారు కదా, మెహనత్ కా ఫల్ బహుత్ మీఠా లగ్తా హై. కష్టపడి వచ్చినటువంటి ఫలం చాలా మధురంగా ఉంటుంది. ఇప్పుడు నేను వీడియోలు అందించేసాను అనుకో, ఇదేనా అనేటటువంటి అశ్రద్ధతకు నువ్వు లోనవుతా. అది అర్థించి అయ్యా మేము చేస్తాము అనేటటువంటి విధంగా నాతో సంభాషించి మాకు ఇవ్వండి అని అన్నామనుకో, అది నేను ఓహో వీడికి శ్రద్ధ ఉండబట్టే నాకు ఫోన్ చేసినాడు అని నీ శ్రద్ధ ఎంతమంది శ్రద్ధతో ఉన్నారనేది నాకు అర్థమవుతుంది. అంతమందికి ఈ మంత్రాన్ని నేను అందించే ప్రయత్నం చేస్తాను. అర్థమైందే? అది రహస్యానికి ఉన్నటువంటిది గొప్పతనం. అడిగి తీసుకున్నావు అనుకో. అలా కాకుండా నేను చెప్పేసాను అనుకో, ఎంతమంది చేస్తున్నారు ఏం చేస్తున్నారో నాకు తెలియదు, కానీ అడిగి తీసుకున్నాను అనుకో, 100 మంది ఉన్నారనుకో, 10 మంది అడిగి తీసుకున్నారనుకో, వారిని నేను గుర్తుపెట్టుకుంటాను. అయ్యో వీరు అడిగి తీసుకున్నారు, హే పరదేవత వేదమాత, వీరు నా నుండి ఈ యొక్క అద్భుతమైన మంత్రాన్ని గ్రహించారు, వారికి ఆ శక్తిని శ్రద్ధను అందించి వాళ్ళని కృతార్థుని చేయని నేను కూడా పూజా సమయంలో వాళ్ళని అర్పిస్తాను. ఇక ఇంకొక డౌట్ వచ్చేస్తుంది ఇక వెంటనే, ఏమిటది? ఏమండి మేము వేదాన్ని చదివేదానికి మాకు అర్హత ఉన్నదా అని ఒక డౌట్ వస్తుంది. ఇప్పుడు మీరు అడిగేటటువంటి మంత్రం ఉందో దాంట్లో ఒక శబ్దం ఉంది, ద్విజానాం పవమానీయం అని, అంటే ద్విజులు ఉద్ధరింపబడతారు అని. ఈ మాట వినగానే అయ్యో మంత్రంలో ద్విజత్వం ఉందండి, దానికి మనం అర్హులమే కాదా అని. ఇక్కడ మంత్రాన్ని అర్థం చేసుకునేప్పుడు ద్విజులు అనే మాటకు అర్థము లోకంలో వ్యవహారంలో ఉండేది ఒకటి. అంటే ఏమిటి? బ్రాహ్మణ కులంలో పుట్టి వాడికి ఉపనయనం చేస్తే వాడిని ద్విజుడు అంటారు అనేది ఓ అర్థం ఉంది. కానీ వేదం దాన్ని అంగీకరించదు. వేదం ఏం అంగీకరిస్తుందంటే, ఇది నేను కల్పించేది కాదు, ఋగ్వేదాంతర్గత ఐతిరీయ ఉపనిషత్తులో 2వ అధ్యాయంలో 1-2వ మంత్రాలు, నేను ఎందుకు మీకు క్లారిఫై ఇస్తున్నాను, రాసుకొని చూడండి, పరిశీలించండి. అక్కడ 2 మంత్రాల్లో చెప్పిన ఉద్దేశ్యం ఏమిటంటే, ద్విజుడు పుట్టిన ప్రతి ఒక్కడు ద్విజుడే. అదేమిటంటే ఇది తండ్రి భుజించినటువంటి ఆహార రసము ఇంద్రియంగా మారి తండ్రి యొక్క శరీరంలో నుండి, తండ్రి యొక్క అవయవంలో నుండి ముందు బయటికి వస్తుంది. అది మొట్టమొదటి జన్మ అన్నాడు. అది స్త్రీ యొక్క యోని నుండి గర్భస్థం చెంది 9 నెలలు అక్కడ తన స్వరూపాన్ని తీసుకొని మళ్ళీ స్త్రీ యోని నుండి బయటికి వస్తుంది. అప్పుడు 2 జన్మలైనవి. దీన్ని ద్విజము అని వేదమాత చెప్తుంది, నేను కాదు. అర్థమవుతుందా? కనుక మేము ద్విజులం కాదు అనేటటువంటి భావన మీలో ఉండకూడదు. నీకు ద్విజత్వం అనేది వేదమాతే ముందే చెప్పింది, నువ్వు ద్విజుడివే. ఇక వాళ్ళు చెప్పేటటువంటి మనం అంతగా పట్టించుకోబల, మనకు వేదమే ప్రమాణము అని గ్రహించాలి. సరే, ఆ విషయాన్ని అంత పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ఏమిటి? మేము వేదం చదవచ్చా, వేద మంత్రాలు మాకు అర్హత ఉన్నదా అనేటటువంటి ఆ సందేహం ఉన్నటువంటి వారికి ఇక్కడ గొప్ప విషయాన్ని అందిస్తున్నాడు. ఏమిటంటే, వేదం చదివే అర్హత అందరికీ ఉన్నది అని నొక్కి చెప్తుంది వేదమే. చూడండి, యజుర్వేదము 26వ అధ్యాయము 2వ మంత్రాన్ని పరిశీలించి చూడండి. దాంట్లో ఏం చెప్తున్నాడు? వేదం చదివేదానికి ఎవడికి అర్హత ఉన్నది అని. ఇటు చూడండి, యతే మాం వాచం కళ్యాణీం
ఆవదాని జనేభ్యః బ్రహ్మరాజన్యాభ్యాం శూద్రాయ చార్యాయ చ అరణాయ చ ప్రియో దేవనాం దక్షిణాయేం దాతురిహం భూయాసం యం మే కామహం సమృద్ధ్యతాం ఉపమాధోర్నభతు. ఈ యొక్క వేదాన్ని పరమేశ్వరుడు చెప్తున్నాడండి, వారు వీరు కాదు. నేను ఈ కళ్యాణకార్యపు ఈ వేదాన్ని సమస్తమైనటువంటి మానవుల కోసంగానే ఇస్తున్నాను. ఈ వేదాన్ని చదివే అర్హత నాగరికులైన అనాగరికులైన బ్రాహ్మణులైన క్షత్రియులైన వైశ్యులైన శూద్రులైన అందరూ కూడా వేదాన్ని చదవవచ్చు అని ఘంటాపదంగా మనకు వేదమే చెప్తుంది. కానీ దౌర్భాగ్యవశాత్తు కొన్ని వందల సంవత్సరాల క్రితం స్వార్థ బుద్ధితో ఈ వేదం మేం తెప్తే మరొకరు చదవకూడదు అనేటటువంటి దుర్బుద్ధితో అనేక హింసలు చేసినట్లు చరిత్ర మనకు చెప్తుంది. వాటి విషయాలు పక్కన పెట్టేటి, శ్వాసించేటటువంటి నీవు నిరశ్వాస రూపంలో వచ్చిన వేదాన్ని చదివేదానికి నీకు అర్హత ఏదైనా ఉందంటే శ్రద్ధ. ఏమిటి? శ్రద్ధ. ఆ శ్రద్ధ లేదా నువ్వు ఏ ఉత్కృష్టమైన కులంలో పుట్టినా శ్రద్ధ లేదా నీకు వేదం పట్టుకునే అర్హత నీకు లేదు. ఇప్పుడు అర్థమైందా? వేదం పట్టుకునేటటువంటి అర్హత ఎవరికి లేదు. ఎవరికైతే శ్రద్ధ లేదో వాడికి అర్హత లేదు. నీకు శ్రద్ధ ఉందా, నువ్వు క్షత్రియుడువైనా బ్రాహ్మణుడువైనా శూద్రుడువైనా ఇక ఎవడైనా సరే శ్రద్ధ ఉంటే వేదాధ్యయనము చేయవచ్చు. మరి వేదాధ్యయనం చేయాలంటే ఏం చేయాలి? ఓ గురువుని ఆశ్రయించాలా లేదా? గురువుని ఆశ్రయించాలి. గురువు సన్నిధిలో కూర్చొని దాన్ని పారాయణం చేసే విధానాన్ని తెలుసుకోవాలి. ఇది నీ శ్రద్ధ అనేది నీకు మార్గం చూపిస్తుంది. నీలో ప్రగాఢమైనటువంటి శ్రద్ధ ఉందనుకో, అలాంటి గురువు నీకు లభించే తీరుతాడు. ఎందుకంటే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. నీ శ్రద్ధ చేతనే జ్ఞానం లభిస్తుంది. అందుకని ఆ శ్రద్ధ నీలో ఉన్నప్పుడు ఆ సంబంధితమైనటువంటి గురువుని దగ్గరకు ఆ శ్రద్ధే తీసుకెళ్తుంది. ఆ పరమాత్మ నీకు ఆ మార్గాన్ని చూపిస్తాడు. అర్థమవుతుంది నాయన? కనుక ఈ యొక్క పవిత్రమైనటువంటి వేద శబ్దాన్ని నేను ఏదైతే చెప్పానో ఇది ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు వేదస్థుతి అని అంటారు దీన్ని. ఈ వేదస్థుతి ద్వారా మనకు పరమాత్మ ఈ చెప్పినటువంటివి అందించి తీరుతాడు. ఆ అందుకునేదానికి నీ బుద్ధిని ప్రేరేపింపచేస్తాడు. బుద్ధిని ప్రేరేపింపచేస్తాడు. ఎక్కడో నువ్వు ఏదో చూసావు యూట్యూబ్లో, ఏదో వంట ఉదాహరణ చెప్తున్నాను, దాన్ని చూడంగానే ఏంది చేసుకొని తినాలని బుద్ధి పెరిగింది. ఆ చేసే విధానం అంతా వారు చూపిస్తారు. అప్పుడు నువ్వు దాని ప్రకారంగా తీసుకొని ఆ వస్తువులను తెచ్చుకొని దాని ప్రకారంగా నువ్వు స్వయంగా చేసుకొని తింటే వాడు చెప్పిన దానికి నువ్వు అనుభవించిన దానికి నీకే అర్థం అవుతుందా లేదా? అయ్యో ఏదో పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు దీంట్లో ఏమి లేదే అని నీకే అర్థం అవుతుంది కదా. అలాగే ఇక్కడ కూడా మనం ఏంది, వేదం చెప్పిన దాన్ని మనం అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఆ అనుభవంలో తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? సాధన చేయాలి. ఆ సాధన చేసే పద్ధతి ఏంది? ఈ దివ్యమైనటువంటి మంత్రం పట్ల నీకున్న శ్రద్ధ భక్తితో దాన్ని నిరంతరం జపం చేసేవనుకో, అప్పుడు దానికి సంబంధించినటువంటి ప్రేరణ ఏమిటి? ఆ ప్రేరణ నీకు లభిస్తుంది. వేదాధ్యయనం వేద మంత్రంలో ఉన్నటువంటి అర్థాన్ని ఇది అని మనం ఖచ్చితంగా చెప్పటం ఎవరికి సాధ్యం కాదు, ఒక్క పరమేశ్వరుడికి తప్ప. ప్రయత్నం చేశాం. మనకు ఆ శబ్దం మనం ఉచ్చరించినప్పుడు మన మస్తిష్కంలో ప్రకంపనాలు వస్తాయి.
వాటి ద్వారా మన బుద్ధి మారుతుంది, మన ఆలోచన గతి మారుతుంది, మన భావన మారుతుంది. ఆ భావన మారినప్పుడు ఆ భావన ప్రకారంగా మనకు కర్మ ప్రేరితం అవుతుంది. ఆ కర్మ ప్రేరితమైన తర్వాత ఆ కర్మ ఫలాన్ని ఇచ్చేటటువంటి వాడు ఈశ్వరుడు. అర్థమవుతుంది నాయన? కనుక మాకు వేదం చదివే అర్హత లేదు, మాకు అవేమీ లేదు అనేటటువంటి భావాన్ని పక్కన పెట్టి నేను చెప్తున్నాను కనుక ఆ శబ్దాన్ని మీరు చక్కగా పలికి రోజు నిరంతరం చేస్తున్నామనుకో, నీకు ఆయుష్, ప్రాణము, ప్రజల పట్ల కీర్తి, ధనము, బ్రహ్మ తేజస్సు, అలాగే మరణాంతరము స్వర్గానికి తీసుకుపోయేటటువంటి దివ్యమైనటువంటి మంత్రము అధర్వ వేదం. చాలామంది అధర్వణ అంటుంటారు, అది సరికాదని శాస్త్రం చెప్తుంది. ధర్మము అంటే ఏమిటి? వణకటం. అధర్వ అంటే వణుకు లేకుండా ఉండటం. అంటే భౌతికంగా మన ఇంద్రియాలు విషయముల పట్ల వణుకుతూ ఉంటాయి. ఆ వణుకును తగ్గించి బ్రహ్మము వైపుకు తీసుకెళ్తుంది కనుక దీన్ని బ్రహ్మవేదమని, అథర్వ వేదమని కూడా మనకు శాస్త్రం చెప్తుంది. అర్థమైందా? కనుక ఈ మంత్రాన్ని మేము చేసుకుంటాం శ్రద్ధ భక్తులతో అనేటటువంటి వారు 9966690246కి నాకు మెసేజ్ పెడితే ఈ దివ్యమైనటువంటి అథర్వ వేద మంత్రాన్ని మీకు నేను వాట్సాప్లో అందిస్తాను. చదవలేనటువంటి వాడికి నేను వాయిస్ మెసేజ్ కూడా పెడతాను. రెండు చూసుకొని ఆ మంత్రాన్ని పలికే విధంగా పలికి మీరందరూ కూడా ఈ చెప్పిన మంత్ర ఫలితాన్ని పొంది ఆనందంతో, నాయన వేదము మనకు ఒక మంచి మార్గాన్ని చూపిస్తుంది కనుక నేటి ఈ దూకుడు ప్రపంచంలో మనం వాటి పట్ల విముఖత కలిగి నానా దుఃఖములు మనం కోరి తెచ్చుకుంటున్నాం. దైవం పట్ల విశ్వాసాన్ని కోల్పోతున్నాం. ఈ చరాచర ప్రపంచానంతా సృష్టి స్థితి లయం చేసేటటువంటి ఓ మహత్తరమైన శక్తి దాగి ఉంది. ఆ శక్తి ఎక్కడో లేదు, నీ అంతరాళంలో ఉన్నది, నీ హృదయంలో కూర్చొని ఉన్నది అనే విషయాన్ని మనం మరిచి బాహ్య వేట ప్రారంభం చేసినాం. కనుక శ్రద్ధ భక్తులతో ఈ యొక్క శబ్దాన్ని మాటి మాటికి మనము ఉచ్చరించిన ద్వారా మన యొక్క సంకల్పాల్లో మార్పు వస్తుంది, ప్రాణగతి మార్పు చెందుతుంది. ఒకటేమిటి, చేసి చూడండి. వేదం ఎప్పుడు అసత్యాన్ని బోధించదు, వేదం ఎప్పుడు సత్యాన్నే బోధిస్తుంది. కానీ మనమే దాన్ని గ్రహించేదానికి సిద్ధంగా లేము. కనుక అనంతమైనటువంటి వేదరాశిని చదివేటటువంటి వారు అతి తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు సనాతన ధర్మం సనాతన ధర్మం అని మనం అందరూ అంటుంటాం. ఇప్పుడు ఓ క్రిస్టియన్ సోదరుని చూసుకున్నాను, వాడికి బైబిల్ అంతా చేతిలోనే ఉంటుంది, వాడు ఏదో ఒక పేజీ తిరిగేస్తూ ఉంటాడు. ఓ ముస్లిం సోదరుడు ఉన్నాడు, వాడు ఖురాన్ని వాడు అధ్యయనం చేస్తూ ఉంటాడు. కానీ హిందువు వాడి గ్రంథాలు పరిచయం లేదు. ఎందుకని? ఇది అనంతమైనటువంటివి. వేదాలున్నాయి, ఉపనిషత్తులున్నాయి, ధర్మశాస్త్రాలున్నాయి, పురాణాలున్నాయి, ఎన్నెన్ని చదువుతావు? అందుకని గురువులను ఆశ్రయిస్తారు. అనేకమైనటువంటి పుష్పాల్లో ఉన్నటువంటి తేనెనంతా సంగ్రహించుకొని ఒక పెట్టిలో పెట్టుకుంటుంది తేనెటీగ. అప్పుడు నువ్వు పోయి దాన్ని తేనె తెచ్చుకుంటావు. అంతేగాని గిన్నెత్తుకొని ప్రతి పుష్పం దగ్గరికి పోయి అమ్మ తేనీవు తేనీవు అంటే కుదురుతుందా? కుదరదు. వాటన్నింటి సంగ్రామం అంతా కూడా తెలుసుకొని అనుష్ఠానం చేసి భగవత్కృపకు పాత్రుడైనటువంటి గురువులను మనం ఆశ్రయించినప్పుడు వారు నాయనా ఇదిగో ఇలా చెయ్యి అని మనకు సూచన ఇస్తాడు. రామాయణ భారత భాగవత ఉపనిషత్తు బ్రహ్మసూత్రాలు వేదాలు వీటన్నింటిని కూడా మనకు ఉపదేశంగా మనకు అందిస్తాడు ఆయన. వారి ద్వారా మనం గ్రహిస్తాం. ఒక గురు పరంపర అనేది సనాతన ధర్మంలో ఉంది కదా. కనుక అనంతమైనటువంటి ఈ శాస్త్రాన్ని ఒక జన్మలో తెలుసుకోవటం అనేది సాధ్యపడదు. కనుక సూక్ష్మంలో మోక్షం అంటారు కదా. ఓ శాస్త్రం ద్వారానో ఓ గురువు ద్వారానో ఒక సూచన లభించిందనుకో, దాన్ని పట్టుకున్నాడా ఇక వాడన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి అన్నీ ఒక రాళ్ళన్నీ మనం ఎలా నిచ్చెనగా
అలా నిలబెట్టి ఒక రాయిని తట్టి అన్ని టటటటటని పడిపోతుంటాయి ఒక రాయిని తడితే. అలాగే శ్రద్ధ అనేటటువంటి దాని ద్వారా ఒక మంత్రానుష్ఠానం చేశామంటే ఇక సమస్తము నీ అధీనంలోకి ఉంటుంది. అర్థమవుతుందని అదే చెప్తారు. ఏకమృత్పిండ జ్ఞానేన సర్వం మృణ్మయాత్ అని అంటాడు. ఒక్క మట్టి ముద్దల గురించి కానీ తెలుసుకున్నాం అంటే సమస్తమైనటువంటి మట్టి విషయం నీకు తెలుస్తుంది అని మనకు ఉపనిషత్తు చెప్తుంది. కనుక చక్కగా ఈ వేదమంత్రాన్ని కావాల్సినటువంటి వారు 9966690246కి మెసేజ్ పెట్టండి, మీకు నేను అందిస్తాను. చక్కగా చేసుకొని ఆనందంగా మీరు ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లేలా వేదమాత మిమ్మల్ని దీవిస్తుంది. విషయాన్ని గ్రహిస్తారని ఆనందిస్తూ ఆశిస్తూ శ్రీ విద్యోపాస్కృ శ్రీ బండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్.